హాయ్ అందరికీ నమస్కారం చెప్పు. నమస్కారం చే తన్వి. ఓ అదారే నమస్కారం. హాయ్ అందరికీ నమస్కారం. మేము మీ బేబీ తన్వి అండ్ మమ్మీ మోని. ఈ వీడియోలో మేము వీకెండ్ ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి వంటలు చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే అమ్మ ఈ చెట్లు క్లీన్ చేసే పని పెట్టుకుంది. వింటర్లో చెట్లు ఇంట్లోకి తీసుకొస్తాం కదా, నేనైతే అక్టోబర్ నవంబర్ ఆ టైంకి తీసుకొస్తాను. కంటిన్యూస్గా బిలో 55 ఫారెన్హీట్ అట్లా ఉంటే ఇంకా నేను చెట్లు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను లాస్ట్ ఇయర్ మా లివింగ్ రూమ్లో విండో ముందు పెట్టాను, అక్కడ నుంచి మార్నింగ్ సన్లైట్ పడుతుంది. బట్ ఈ ఇయర్ అక్కడ పెట్టలేదు, ఎందుకంటే తన్విహ నడుస్తుంది కదా, అది ఊరికే కుండీలలో మట్టి తీసి కింద పడేస్తుంది. సో మా డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ వెనకాల పెట్టాము, అక్కడికైతే ఊరికే అది వెళ్ళదు. ఇక్కడ కూడా సన్లైట్ పడుతుంది. బట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు పైన ఏసీ వెంట్ ఉంటుంది. సో వింటర్లో ఇంకా మనం హీటర్ ఆన్ చేస్తాం కదా, సో దానివల్ల చెట్లు కొంచెం ఖరాబ్ అయ్యాయి ఈ ఇయర్. సో ఆకులన్నీ రాలిపోయాయి, ఎండిపోయి. మళ్ళీ కింద ఏమన్నా పురుగుల్లా ఫామ్ అవుతాయేమో అని చెప్పి అమ్మ క్లీన్ చేస్తుంది ఈరోజు. నాకు చెట్లు పెంచడం చాలా ఇంట్రెస్ట్. మేము ఇల్లు తీసుకునేటప్పుడు కూడా బ్యాక్ యార్డ్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకునేదాన్ని, అంటే చెట్లు పెంచుకోవడానికి బాగుంటుందని చెప్పి. నాకైతే వింటర్ స్టార్ట్ అవ్వగానే అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు స్ప్రింగ్ వస్తుందా అని చెప్పి. మనం పెట్టిన చెట్లు పెద్దగా అయ్యి అదేదైనా కాయలు ఆరు పువ్వులు ఇస్తే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. తోటకూర చెట్టు కూడా మొన్నటి వరకు మంచిగా ఉండే, ఇగురు. ఏం తీసుకొచ్చిందా? ఓము కోపం వచ్చిందా? ఎందుకు కొట్టుకుంటున్నావు? బుక్కుల పిచ్చిదానా నువ్వేనా? బుక్కుల పిచ్చి. ఇగో ప్యాన్ కేక్ తిను. ప్యాన్ కేక్ వద్దా? ఆమ్ తీసుకో. ఇగో సెన్ను తిను. అబ్బో పెద్ద మనిషి. యో వెల్కమ్. థ్యాంక్ యూ. వాటికి పెట్టడం కాదు, నువ్వు తిను. అవి తర్వాత తింటాయిలే, నువ్వు తిను. నువ్వు తిన్నానా? వాటికి తర్వాత పెడదులే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ చేసుకుంటున్నాము. ఇంకా కావట్లేదు. ఏంది అవుతుందా? అవుతుంది అనుకుంటా. సరే ఒక 2 minutes ఉంచు, నేను తినేస్తా. ఏందా? లంచ్కేమో సాంబార్ చేసుకుంటున్నాము. మా ఇంట్లో అందరికీ సాంబార్ ఇష్టము, చాలా వెజ్జెస్ ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీ వీకెండ్ సాంబార్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. నేను సాంబార్ మిక్స్ ఏం తీసుకురాను. వెజిటేబుల్స్ అయితే సూరకాయ, క్యారెట్, మునక్కాడలు కంపల్సరీ. ఇంకా మిగతావి ఏమన్నా అప్పుడప్పుడు బెండకాయలు అట్లా వేసుకుంటాను. బెండకాయ టమాటా అట్లా వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. నా దగ్గర కర్రీస్ చేసుకునే గిన్నెలు అన్నీ ఎక్కువ అల్యూమినియం ఉన్నాయి. అమ్మ నా మ్యారేజ్కి ముందు అల్యూమినియం గిన్నెలు కొని పెట్టింది. బట్ తన్విహ పుట్టాక నాకు అల్యూమినియం గిన్నెలలో కుక్ చేయబుద్ధి అవ్వట్లేదు, అవి మంచివి కాదని చెప్పి వేడి చేస్తే. సో దానికి మాత్రం ఐదర్ ఇత్తడి దాంట్లో, స్టీల్ దాంట్లో, లేదంటే ఐరన్ దాంట్లో కుక్ చేస్తాను. బట్ ఇప్పుడు దానికి సెపరేట్ మాకు సెపరేట్ ఎక్కువ చేయట్లేదు. సో ఇంకా స్టీల్కి మారదామని చాలా రోజుల నుంచి అనుకుంటుండే, ఇన్ని రోజులకు కుదిరింది నాకు. ఇది కాల్ఫ్లాన్ సెట్ కాస్కోలో తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ దీన్ని వాడుతున్నారు చాలా రోజుల నుండి. సో నేను రివ్యూస్ తీసుకున్న వాళ్ళ దగ్గర. కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, బట్ కుకింగ్ అంతా బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఈరోజే వచ్చాయి. ఎగ్జైట్మెంట్తోనే నాకు కుకింగ్ దీంట్లోనే చేయాలనిపించింది ఈరోజు. సో అందుకే ఓపెన్ చేస్తున్నాను వెంటనే. ఇంకేమొచ్చింది, అది వచ్చేసరికి ఇవన్నీ బయట ఉండేసరికి ఇంకా బాగా ఎగ్జైట్ అయింది, ఆడుతుంది వాటితో. నీకెందుకమ్మా అవన్నీ? నాన్న తిడతారా తల్లి? బా
వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఇంకా పోపు వేయడమే. ఈరోజు అన్ని వంటలు ఈ కొత్త గిన్నెలలోనే చేస్తున్నాను. అన్నం కూడా దీంట్లోనే పెట్టాను ఈరోజు. చాలు కదా ఆయిల్, 2 స్పూన్లు వేసిన. నేను సాంబార్ చేసేటప్పుడు సాంబార్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ ఏమీ వాడను. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేస్తాను. వెజ్జీస్ ఒక 5 మినిట్స్ ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుతాను. తర్వాత దాంట్లో ఉప్పు, కారం వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు ఉండనిస్తాను. కారం పచ్చివాసన పోయాక ఇందాక మనం ఇన్స్టాపాట్లో పెట్టుకున్న పప్పు తీసి కూరగాయలలో వేస్తాను. పప్పు వేసాక ఇంకా వెజ్జీస్తో పాటు కలిపేసి దాంట్లో కరివేపాకు వేస్తాను. ఈ కరివేపాకు మా చెట్టుదే. ఏ కర్రీస్లో అయినా కానీ మా చెట్టు కరివేపాకే వాడేవాళ్ళము. చాలా రోజులైంది మేము బయట కొనుక్కొచ్చి. బట్ ఇప్పుడు అంతా ఎండిపోయింది. దాన్ని చూస్తేనే బాధ అవుతుంది. మళ్ళీ స్ప్రింగ్ వచ్చాక బయట పెడితే ఏమన్నా మంచి ఎగురు వస్తుందేమో చూడాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు చేసుకొని దాంట్లో పోస్తాను. సాంబార్ మంచిగా మరుగుతున్నప్పుడు దాంట్లో జీలకర్ర, మెంతి కలిపి చేసుకున్న పౌడర్ వేస్తాను. తర్వాత దాంట్లోనే బెల్లం వేస్తాను. వేసేసి కలిపి ఒక 10 మినిట్స్ మంచిగా మరిగాక ఇంకా దించేసేయడమే. సాంబార్ టేస్ట్ మంచిగా రావడానికి నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, వెజిటేబుల్స్ కంప్లీట్గా పోపులో ఉడకదు. ఒక 60% ఉడికితే చాలు. మిగతా 40% పప్పు అండ్ వాటర్ పోసాక దాంట్లో ఉడకాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, వెజ్జీస్ ఫ్లేవర్. ఇందాక వెజ్జీస్ కట్ చేసుకునే ముందు పొట్టంతా పీల్ చేశాను కదా, అది నేను పడేయను, కంపోస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడే సింక్ దగ్గర ఒక బాక్స్ పెట్టుకుంటాను. ఇంకా దాంట్లో ఒక 2 డేస్ తర్వాత అది మొత్తం నిండాక ఇంకా వెళ్ళి కంపోస్ట్ బ్యాగ్స్లో వేసేసుకుంటాను. లంచ్ చేశాక అమ్మ ఇంకా తన్విహ పడుకున్నారు. అది పడుకొని చాలాసేపు అయింది. నాకైతే ఎప్పుడెప్పుడు లేపాలా అని అనిపిస్తుంది. అదే చేస్తున్నా ఇక్కడ. అది మరీ ఎక్కువసేపు పడుకుంటే నాకైతే దాంతో ఆడుకోవాలనిపిస్తుంది లేపి. బేబీ కాదురా, ఇది కవ్వు. తన్విహ ఇంతకుముందు ఈ బ్యాలెన్స్ బైక్ చూస్తే భయపడేది, అసలు ఎక్కేది కాదు. ఇప్పుడు మాత్రం దానికదే వెళ్ళి ఎక్కుతుంది, మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇంకా చాలా పజిల్ చేయి. అదా చేయడం అంటే అదా? అబ్బో, ఎక్కు ఎక్కు. ఇది మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు, ఫోమ్ ప్లే ఏరియా. సో ఇది క్లైమ్ చేయడానికి, క్రాల్ చేయడానికి బాగుంటుంది. అండ్ తన్విహ బాగా ఎంటర్టైన్ అవుతుంది దీంతో. పద పద. లంచ్కి సాంబార్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నైట్ సాంబార్లోకి ఏదైనా షింప్ ఫ్రై అలా చేసుకుందాం అనుకున్నాము. సో అందుకే బటర్ గార్లిక్ షింప్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇది చాలా సింపుల్గా చేసుకోవడము. ఫస్ట్ బాగా బటర్ వేసి తర్వాత షింప్ వేసి మంచిగా వేగాక గార్లిక్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసి లెమన్ స్క్వీజ్ చేసి ఇంకా దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి మీరు కూడా. పని కూడా ఎక్కువ ఏముండదు, సో ట్రై చేయొచ్చు మంచిగా అప్పటికప్పుడు కావాలంటే. ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, బాగాలేదా షింప్? అమ్మ తింటుంది మరి. సరే ఇది తిను. సరే అన్నం తినట్లే, ఇది తిను, ఇది తిను. ఇంకో ఏమైంది? తన్విహ డిన్నర్ వచ్చేసి సాంబార్ రైస్ అండ్ ష్రింప్ పెట్టాను. ఫస్ట్ బాగా సతాయించింది తినను అని చెప్పి, బట్ తర్వాత ష్రింప్ అయితే బాగానే తినింది. ఇలా మా సాటర్డే అయితే అయిపోయింది. నెక్స్ట్ సండే రోజు ఏం చేసామో చూద్దాం. కింద పడతావు. సండే రోజు మార్నింగ్ లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము.
తన్విహాకి రాగి ప్యాన్ కేక్స్ చేశాను. దానికి ప్యాన్ కేక్స్ అంటే ఇష్టము. సో వీకెండ్ చాలా వరకు ప్యాన్ కేక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు చీజ్ ఇచ్చాను. హాట్ హాట్ కింద నాకొద్దు, కింద పెట్టు, ఇది ఇక్కడ పెట్టు. ఊదు ఊదు, నేను ఊది అన్నా. సరే సరే సరే, తిను ఒక తల్లి తిను. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సద్దన్నము. నేను అమ్మ సద్దన్నం పెట్టుకున్నాము. నైట్ మిగిలిపోయిన రైస్లో వాటర్ ఇంకా కొంచెం లైట్గా పెరుగు వేసి మిరపకాయ వేసి ఇంకా ఓవెన్లో పెట్టేశాను. అది మార్నింగ్ లోపు ఫెర్మెంట్ అయిపోతుంది. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని తినేస్తాము. మా హస్బెండ్కి సద్దన్నం ఎక్కువ ఇష్టం ఉండదు. సో తనకి ఓవర్ నైట్ ఓట్స్ పెట్టాను. ఎట్లా దులుపుతుంది అమ్మమ్మ? అమ్మ ఏంటంటే రోజు సోఫా పైన ఉన్న త్రోస్ దులిపి ఫోల్డ్ చేసి పెడుతుంది నీట్గా. ఇంకా రోజు అబ్జర్వ్ చేస్తుంది కదా, తన్విహ కూడా అది దులుపుతుంది ఇప్పుడు. ఇది సరే సరే అమ్మమ్మ పో, ఇంకా వెరైటీ ఇస్తుంది పో పో. మేము లాండ్రీ చేసుకున్నప్పుడల్లా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. చూసారుగా డ్రై అయిపోయిన బట్టలు అమ్మ ఫోల్డ్ చేయడానికి తీసుకొస్తుంటే అది కూడా వెళ్ళి హెల్ప్ చేస్తుంది, తీసుకొని వస్తుంది ఒకటొకటి. దా ఇక్కడ పెట్టు, మళ్ళీ తీసుకొద్దు. అయ్యో పోయి నాన్నదే పడ్డదిరా. సరిపోయింది. ఇలా వీకెండ్ అంతా తన్విహతో మంచిగా టైం స్పెండ్ చేస్తాము. మా సండే అయితే ఇలా ఆడుతూ పడుతూ అయిపోయింది. మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.